అయ్యో, శర్మ గారు పులిహోర ఇస్తానన్నారు కదా. ఓహో, ఫోన్ మర్చిపోయి వచ్చిందా? గుర్తుంది కదమ్మా, మ్, ఈ పులిహోర ఖచ్చితంగా మీ అత్తగారే తినాలి. మ్, సరేనండి. ఆ, వదిన గారు, ఇంకా మిమ్మల్ని ప్రదక్షిణలు తిప్పించి తిప్పించి వదులుతాను. ఇంకోసారి గుడికి రావాలంటే హడలిపోతారు. తిరగండి వదిన గారు. శర్మ గారు ఈ పులిహోర ప్రసాదాన్ని ముఖ్యంగా మీ అత్తగారు తినాలి అని చెప్పారు. నిన్న బొట్టు పెట్టుకోవడానికి అంత చేసినావిడ ఇప్పుడు తినమంటే తింటారా? ఏం చెయ్యాలి? ఎలా? నిన్న అత్త బొట్టు పెట్టుకున్నాక అమ్మగారు ఎలాగో పెట్టుకున్నారు కదా. అత్తకిప్పుడు విషయం చెప్పకుండా తన హెల్ప్ తీసుకుంటే అయిపోతుంది కదా. హా. అత్తా, అత్తా, ఏం చేస్తున్నావు? టిఫిన్ చేద్దామని రెడీ చేస్తున్నాను చామంతి. టిఫిన్ ఏం వద్దులే అత్తా. ఇటు చూడు. ఇంత పులిహార తెచ్చావేంటమ్మా? ఎవరిచ్చారు? అది బార్ ఎగ్జామ్స్కి చదువుకున్నాను కదత్తా. అందులో పాస్ అవ్వాలని, అయ్యగారి ఆరోగ్యం బాగుండాలని గుడికి వెళ్ళి పూజ చేయించాను. అక్కడ పంతులు గారు ఈరోజు ఏదో చాలా ప్రత్యేకమైన రోజంట ప్రసాదం ఇచ్చారు. ప్రసాదం ఇంతిచ్చారా? అంటే ఆ పంతులు గారు ఎవరో కాదత్తా. ఒకసారి మన ఇంటికి ఇబ్బందుల్లో ఉన్నారని నేను తీసుకొచ్చాను కదా, గుర్తుందా? ఆ, నువ్వు షూటింగ్ చేసిన డబ్బులు ప్రమోద్ గారిస్తే నువ్వు ఆయనకిచ్చావు కదా, ఆయనే కదా? ఆయనే అత్తా. ఓ, ఆ కృతజ్ఞతతో ఇచ్చుంటారు అనుకుంటా. ఇంట్లో వాళ్ళందరూ తినాలని మరీ మరీ చెప్పారత్తా. ఒక్కరు కూడా తినకుండా ఉండటం శుభం కాదు అన్నారు. అవునా? అందరికీ ఇప్పుడే టిఫిన్లో ప్రసాదం పెట్టేద్దామత్తా. వాళ్ళు తింటారా చామంతి? అమ్మగారైతే 4 రకాల టిఫిన్లు చేస్తే తప్ప తినరు కదా. తినకపోగా తిడతారు అమ్మ. ఏమన్నా కాని అత్తా, ఏదో ఒకటి చెప్పి తినేలా చేద్దాం. పంతులు గారు అంత చెప్పిన తర్వాత కూడా చేయకపోతే ఇంటికి మంచిది కాదు కదత్తా. కరెక్టే. సర్లే, ఏదైతే అది అయింది. ఇదే టిఫిన్గా పెడదాం. ఆహా, థ్యాంక్స్ అత్తా. బండైతే ముందు కదిలింది. ఇంకా ముఖ్యంగా అమ్మగారు తినేలా చెయ్యాలి. అందరూ కూడా తినాలి.